తెలుగుదేశం పార్టీ చక్కటి ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకొచ్చింది. ఇప్పటికే గత 3 నెలలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఓటర్లకు గ్రామ స్థాయి, పట్టణ స్థాయిలో విస్తృతంగా ప్రచారంలోకి వెళ్లిపోయింది. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, 6 ఈ 6 తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని కాపాడబోతా ఉంది. మొట్టమొదటిది యువతకు 20 లక్షల పెట్టుబడితో స్వయం ఉపాధి, ఆయన తన కాళ్ల మీద తను నిలబడే విధంగా ఆర్థిక సహాయం, లేదా స్వయం ఉపాధి లేని వారికి, ఉద్యోగము లేని వారికి నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, తల్లిదండ్రులపై ఆధారపడకుండా ప్రవేశ పరీక్షలకు, ఉద్యోగాలకు సిద్ధమవుతున్న తరుణంలో నెలకి 3,000 రూపాయలంటే రోజువారీ ఖర్చులకు, అలాగే వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావటానికి ఉపయోగపడుతుంది. ఇక రెండవది, స్కూలు పిల్లల్ని బడికి పంపించినందుకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, ఒక్కొక్క పిల్లవాడికి గాని పిల్లకి గాని 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేస్తారు. ఇంట్లో 2 పిల్లలుంటే 2కి 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 తల్లుల ఖాతాలో వేసి పిల్లల్ని స్కూలు మానకుండా వాళ్లను చదువులు ప్రోత్సహించడానికి ఈ విధంగా ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఇక 3, రైతులకు సహాయం. రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, ఎప్పుడూ కూడా అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుఫాన్లతో నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి ప్రతి సంవత్సరం రైతుకి 20,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ఆ విధంగా రైతు సంక్షేమం కొరకు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి. 5 మహిళల యొక్క ఖాతాలో ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో, బ్యాంక్ ఖాతాలో వేయబడుతుంది. అంటే ప్రతి మహిళకు సంవత్సరానికి 18,000 రూపాయలు. మహిళ అంటే 18 సంవత్సరాలు నిండి పెళ్లి కాని వారి, ఆ పెళ్లి కాని ఆడపిల్లలకు, పెళ్లైన వారికి అందరికీ కూడా సంవత్సరానికి 18,000, నెలవారీగా 1,500 వేస్తారు. చాలా మందికి ఆడపిల్లలకు అనుమానం రావచ్చు, మాకు ఇంకా పెళ్లి లేదు, మాకు ఇల్లు లేదు, సంసారం లేదు, మాకు 18 ఏళ్ళు నిండి కదా మాకు కూడా వేస్తారంటే తప్పకుండా 1,500 నెలకు వేస్తారు. ఇక 6 మహిళలు బస్సులలో, ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయటానికి ఉచిత సదుపాయం. ఈ 6 హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇప్పటికే చేరింది. ఇవన్నీ కూడా జూన్ 1 వారంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే అమలవుతాయి. చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించి ఒక్కొక్క హామీకి ఎంత ఖర్చు అవుతుందని ఆయనకున్న 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవంతో ఆచరణ సాధ్యమైన పథకాలను మాత్రమే ఆయన ప్రకటిస్తారు. ఆయన ఎప్పుడు కూడా అమలు చేయడానికి సాధ్యము కానివి, ఆర్థికంగా వెసులుబాటు లేని ఇటువంటి పథకాలు కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించరు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సైకిల్ రావాలి, సైకో పోవాలి అని కోరుకుంటున్న తరుణంలో బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీకి 6 హామీలు రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఓటర్లందరూ కూడా చక్కటి పథకాలను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోతున్నారు. మేము చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా దక్షతను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు మాట చెప్పాడంటే మాట తప్పడు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉంది. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపు చేసేలా చేయటానికి చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలడు అనే విశ్వాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ గ్రామానికి వెళ్లినా గుంతల రోడ్లే. కనీసం రోడ్లు కూడా మరమ్మత్తు చేయలేని, రోడ్లు కూడా నిర్వహణ చేయలేని
దుర్మార్గపు అవినీతి అరాచక అక్రమ ప్రభుత్వము ఇక మాకు వద్దు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చాం. మేము తప్పు చేశాము, ఆయన ఏదో మేలు చేస్తాడని తప్పు చేశాం. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా 2019లో చేసిన తప్పు పునరావృతం కాదని చెప్పి రాష్ట్ర ప్రజలు, మహిళలు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, చేతి వృత్తుల వారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అన్ని వర్గాల వారు 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినందుకు ఈ రోజు చెంపలేసుకుంటూ తప్పు చేశాం, మళ్ళీ అటువంటి తప్పు పునరావృతము కాకుండా మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడా ఎన్నికలు ఎప్పుడు జరిగితే ఆ బటన్ నొక్కి సైకిల్ కి, గ్లాసు కి, కమలానికి ఓట్లు వేసి 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లు వేసి 150 అసెంబ్లీ సీట్లను గెలిపించి 25 లోక్సభ సీట్లలో 23 లోక్సభ సీట్లను గెలిపించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అడుగులు వేస్తున్నారు.